సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెలలో వార ఫలాలు 8వ తారీఖు నుండి మొదలు పెడితే 14 మే వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, వేసవి ఎక్కువగా ఉంది. అగ్ని నక్షత్రం కూడా 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఎండ తాపడం చాలా తీవ్రంగా ఎలా ఉంది, ఎందుకంటే సూర్యుడు ఇంటికి కుజుడు వచ్చి స్థిరపడుతున్నాడు. మే 10వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలో వచ్చి స్థిరపడతాడు. అలా స్థిరపడిన తర్వాత ఎండ చాలా తీవ్రంగా అవుతుంది. కత్తరి ఎండ ప్రారంభం అవుతుంది. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్న కాలం అంటారు. ఈ గ్రహ సంయోగం 12 స్థానంలో ఉంది. ఈ సమయంలో చంద్రుడు అనురాధ నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ధనిష్ట నక్షత్రంలో ముగిస్తాడు ఈ నెలంతా కూడా. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మే 8, 2026 మొదలు పెడితే మే 14, 2026 వరకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కర్కాటక రాశి వారు ఈ వారం జీవితంలో ఒక లెవెల్ చేంజ్ మొదలయ్యే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. గురువు మీ రాశికి శుభ ప్రభావం ఇవ్వడం ప్రారంభమైంది. చంద్రుడి మీ యొక్క భావోద్వేగాల మీద ప్రభావితం చేస్తాడు. శని కొంత ప్రెషర్ ఇస్తాడు. ఎమోషన్ ప్లస్ ఆపర్చునిటీస్, ట్రాన్స్ఫర్మేషన్, అది ఈ వారం మీకు. ఇంకా కెరియర్ లో సడన్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతలు, కొత్త రోల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం. గ్రోత్ ఫాస్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్కమ్ పెరిగే సూచనలు, కొత్త సోర్స్ ద్వారా ఇన్కమింగ్ పెరిగే వచ్చే అవకాశం ఉన్నాయి. కానీ ఎమోషనల్ స్పెండింగ్ జాగ్రత్త. మిమ్మల్ని పొగిడితే దాన ధర్మాలు ఇచ్చేస్తారు, అలా చేయకండి, జాగ్రత్త. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, మీరు లీడ్ తీసుకుంటారు. రాజకీయ పరంగా సమాజంలో రెస్పెక్ట్ పెరుగుతుంది. మీ యొక్క ప్రెజెన్స్ గుర్తింపు పొందుతుంది ప్రజాక్షేత్రంలో. వ్యవసాయదారులకి మంచి ఫలితాలు ఇచ్చే సూచనలు, నీటి సంబంధిత పనులు లభిస్తాయి. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఒక పాజిటివ్ టర్న్ అయితే కోర్టు కేసు ద్వారా వస్తుంది. షేర్ మార్కెట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్, చాలా మంచిది. మెటల్స్ మీద కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ టు యూ అని కూడా చెప్పొచ్చు. లాంగ్ టర్మ్ గెయిన్స్ చాలా వచ్చే అవకాశం ఉన్నాయి. విద్యార్థులు ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. మంచి గైడెన్స్ లభిస్తుంది. మీకు మెంటర్ సపోర్ట్ చాలా గొప్పగా ఉంటుంది అని కూడా చెప్పొచ్చు. ఇంకా ఆరోగ్య పరంగా డైజెషన్ కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు. మెంటల్ స్ట్రెస్ కూడా పెరుగుతుంది. పెద్దగా చెప్పుకునేదగ్గ ఇబ్బందులు అంటూ ఏమి లేదని కూడా చెప్పవచ్చు. ఇంకా స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఏదో ఒక జాక్పాట్ అయితే ఈ వారంలో కనబడుతుంది. సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయండి. పరిహారాల్లో పాలు, తెల్ల పువ్వులు సమర్పించండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పండి. తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందండి. ఎమోషనల్ బ్యాలెన్స్ ప్లస్ సక్సెస్, ఇదే ఈ యొక్క మీ వారం యొక్క మంత్రాన్ని కూడా చెప్పండి. ఇప్పటికీ ఇప్పుడు చిన్న మార్పు రేపటి పెద్ద ఎదుగుదలకు ఒక మంచి ఒక బాట అనుకోండి. అద్భుతంగా ఉంటారు. కర్కాటక రాశి మిత్రులారా, గెట్ రెడీ, యువర్ గుడ్. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని కులదేవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శ్రీ నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి ఒక సబ్జెక్ట్ తో మీకు ముందుకు వచ్చాము. రానున్న జూన్ 2వ తారీఖున గురు పెయర్చి అంటారు, అంటే గురు అతిసారం. గురు ఎప్పుడైతే స్థానం మారుతాడో వాళ్ళ జీవితాలే మారుతాయి అంటారు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక మహా అద్భుతం 2026 జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రాబోతున్నారు. ఈ రోజుని పండుగలాగా జరుపుకోవాల్సినటువంటి ఒక సమయం. అందరూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఫలితాలు కలిగే ఒక అద్భుతమైనటువంటి నిజం అన్నమాట ఈ యొక్క అతిసారం. కారణం ఏమంటే ఈ సంవత్సరం గురువే కర్కాటక రాశిని శాసించేవారుగాను ఉచ్చ స్థితిని పొందుతున్నారు కర్కాటక రాశిలో. సరే, ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు?
సాధారణంగానే గురువు వచ్చాడంటే, గురుబలం వచ్చిందంటే మంచి జరుగుతుందని ఒక పేరుంది. ఇక ప్రత్యేకించి ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? అందులోను గురు భగవానుడికి చాలా ఇష్టమైనటువంటి ఇల్లు కర్కాటక రాశి. అందుకే గురు చంద్ర యోగం. చంద్రుని యొక్క ఇల్లు గురు చంద్ర యోగం ఏర్పడబోతుంది. ఈ సంవత్సరంలో ఎన్నో యోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గెట్ రెడీ. ప్రతి రాశిలోనూ గురు భగవానుడు ఆయన చక్రం తిప్పబోతున్నాడు. గెట్ రెడీ. రాశి ప్రకారం ఎవరు పాప ఫలితాల నుంచి బయటపడబోతున్నారు, ఎవరు యోగాన్ని పొందబోతున్నారంటే, వివాహం కాని వారికి వివాహం, పిల్లలు లేని వారికి పిల్లలు. గురు పేర్చండి మన ఇంట్లో జరిగే ఒక పెద్ద శుభకార్యం లాంటిది అనమాట. 12 రాసుల వారంతా ఈ గురు పేర్చలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం. గురు పెయర్చి అనేది గురు అతిసారం స్థానం మారే యొక్క అద్భుతమైనటువంటిది. 12 రాసుల వారంతా కూడా ఈ జ్యోతిష్ శాస్త్రంలో గురుబలం ఎప్పుడు వస్తుందయ్యా, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, మా కుటుంబంలో సంతాన యోగం కావాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, వ్యాపార ఉద్యోగం బాగుండాలి అని అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా జ్యోతిష్ శాస్త్రంని. వచ్చేసింది ఆ సమయం. అదే ప్రశ్న అందరికి ఎప్పుడు వస్తుంది ప్రశ్న ఉంది. గురు కటాక్షం ఉంటేనే పెళ్లి, సంతానం, ఇంట్లో జరిగే అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి. గురు భగవానుడు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఒక సంవత్సరాన్ని గడుపుతాడు. ఒక్క సంవత్సర కాలం గడుపుతాడు ఒక్కొక్క రాశిలోనూ. గురు భగవానుడు ఈ సంవత్సరం మిథున రాశి నుండి కర్కాటక రాశికి జూన్ 2వ తారీఖున వచ్చి ఒక సంవత్సర కాలం అక్కడే ఉండి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఎప్పుడు 3 దివ్య దృష్టిలు ఉంటాయి. ఎప్పుడు కూడా గురువుకి 3 దివ్య దృష్టిలు ఉంటాయి. గురు విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాలంటే మకర యాళి, కర్కాటక యాళి అని అంటారు. ఈ మకర యాళి అంటే వేదాలను దాచిపెట్టినటువంటి స్థలం అని కూడా అర్థం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఏం చేశాడంటే వేదాలను తీసుకెళ్లి భూమిని కూడా తీసుకెళ్లి భూమాతను దాచిపెట్టేశాడు. పురాణంలో చెప్పబడుతుంది మకరయాళిలో. ఆ వేదాలను దాచిన స్థలాన్ని మకరయాళి అని, వేదాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దాన్ని కర్కాటక యాళి అంటారు. అదే కర్కాటక రాశి. అందులోనే గురు భగవానుడు ఇప్పుడు రాబోతున్నాడు. అంటే ఏదైతే నష్టం ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలోనే గురు భగవానుడు రాబోతున్నాడు. అలాంటి కర్కాటక రాశి గురువు ఉచ్చస్థితి పొందినప్పుడు ఏమవుతుందంటే, జ్యోతిషాస్త్రంలో ఉచ్చస్థితి పొందడం కూడా ఇదే మొదటిసారి కర్కాటకంలో. అది చంద్రుని ఇల్లు. దాన్ని గురు చంద్ర యోగం కూడా అంటారు. దీంట్లో 5వ దృష్టి వృశ్చిక రాశిని చూస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాను మళ్ళీ, నా హృదయంలో ఎడమ వైపు ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఈస్ ఫార్ యూ. 5లో గురువు వచ్చాడంటే ఇంకా యోగమే. యోగం అంటే యోగమే. ఇదేంది గురుగారు మీరేమో వృశ్చిక రాశికి చాలా బాగుంది అంటారు, మరి మాకేం కనబడట్లేదు. ప్రయత్నం చేయండి. జూన్ 2 తర్వాత చూడండి. పట్టిందల్లా బంగారం. జాక్పాట్ జాక్పాట్. ఈ ప్రపంచంలో ఎవరన్నా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నా దగ్గర జాతకం చెప్పించుకోవాలి. అంత యోగం జరగబోతుంది. 5లో గురువు మీ జీవితంలో ఒకే ఒక్కసారి వస్తున్నాడు. ఇక్కడ ఆయనకు 3 చూపులు ఉన్నాయి. 5, 7, 9. 5వది యోగ దృష్టి, 7వది కళత్ర దృష్టి, 9వది భాగ్య దృష్టి అంటారు. ఇప్పుడు గురువు 5వ స్థానంలో వృశ్చిక రాశిని చూడగా అది కుజుని రాశి కాబట్టి కుజునిపై గురువు దృష్టి పడినప్పుడు దానికి గురుమంగళ యోగం. వృశ్చిక రాశికి ఏమొస్తుంది? గురుమంగళ యోగం అనే ఒక యోగం కూడా రాబోతుంది. ఓకే. ఈ సంవత్సరం ఆశ్వీజ మాసంలో కుజుడు కర్కాటకంలో నీచ స్థితిని పొందుతున్నాడు. కుజుడు నీచ స్థితిని పొందినప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు అక్కడే ఉంటాడు కాబట్టి ఇద్దరి కలయిక వల్ల నీచ భంగ రాజ యోగం అవుతుంది. ఇది ఈ సంవత్సరంలోనే జరుగుతుంది.